కూకట్పల్లిలో జరిగిన సహస్ర కేసు మనందరినీ నివ్వెరపోయేలా చేసింది. 10 సంవత్సరాల అమ్మాయి, స్కూల్కి వెళ్తున్న అమ్మాయి భయంకరంగా కత్తిపోట్లతో ఆమెను చంపేశారు. ఆ వార్త చూసినప్పుడు అందరూ డిస్టర్బ్ అయ్యాం. నిజంగానే ఆమెను గూర్చి మనం చదువుతా ఉన్నప్పుడు పోలీసులు కూడా అంతుపట్టలేదండి. ఎవరు చేశారు ఆ హత్య, అంత చిన్నమ్మాయిని చంపాల్సిన అవసరము ఏంటి అర్థం కాలేదు. బట్ ఫైనలీ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వచ్చాయి. నరహంతకుడు పట్టబడ్డాడు. ఎవడు వాడంటే పెద్ద సీనియర్, కరడుగట్టిన తీవ్రవాది కాదు, లేకపోతే వాడు మర్డరర్ కూడా కాదండి. 13 or 14 years ఉంటాయంట ఆ అబ్బాయికి. వాడు కూడా స్కూల్కి వెళ్ళేవాడు, కానీ పెద్దగా సరిగ్గా చదివేవాడు కాదంట. చదువు మీద ఆసక్తి ఉండేది కాదు, కానీ వెబ్ సిరీస్లు, క్రైమ్ ఫిల్మ్స్ బాగా చూశాడు. వాటిని చూసి బాగా మోటివేట్ అయిపోయి ఇంతకీ ఎందుకు చేసావురా ఈ భయంకరమైన పని అని మరి పోలీస్ వారు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, ఎంఆర్ఎఫ్ బ్యాట్ వీళ్ళ ఇంట్లో ఉందంటండి. ఎంఆర్ఎఫ్ బ్యాట్, క్రికెట్ బ్యాట్. అది వీడిని ఎప్పుడు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదంట. బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ తీసుకోలేదు, కానీ ఒక అమ్మాయి నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. హూ హ్యాస్ గివెన్ హిమ్ ద రైట్ టు టేక్ అవే సమ్వన్స్ లైఫ్? ఒక అమ్మాయి జీవితాన్ని, ప్రాణాన్ని తీసే హక్కు వాడికి ఎవరిచ్చారు? ఈరోజు ఉన్నాడండి జువెనైల్ జైల్లో, కటకటాలు లెక్క పెడతా ఉన్నాడు వాడు. దేవునికి ఇష్టమైన కోరికలు, దేవునికి ఇష్టం లేని కోరికలను మనం కేటగరైజ్ చేసుకొని, దేవునికి ఇష్టమైన కోరికలేమో, ప్రభా నాకు దయచేయ్యా, నీ చిత్తం అయితే నాకు ఇవ్వు ప్రభా, పొందుకోవడానికి నాకు సహాయం చేయని పట్టుదలతో వాటి కొరకు ప్రార్థించి వాటిని పొందుకొని దేవుని మహిమపరచవచ్చు. దేవునికి ఇష్టం లేని వ్యర్థమైన కోరికలు ఏమున్నాయో అవి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, హెచ్చరించబడినప్పుడు వాటిని ఏం చేయాలంటే, కొన్నిసార్లు కంప్యూటర్లో మనకు అవసరం లేని ఫైల్స్ ఉంటే మనం ఓ పని చేస్తాం. ఏం చేస్తాం? డిలీట్ బటన్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? వ్యర్థమైన కోరికలు, అన్గాడ్లీ డిజైర్స్, దేవుని చిత్తము కానీ లోకానుసారమైన కోరికలు ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పమంటారా? డిలీట్ బటన్ కొట్టేసి రీసైకిల్ బిన్ అని దానిలోకి వెళ్తుంది. అక్కడ నుంచి కూడా డిలీట్ చేస్తాం అనుకోండి, మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది.